నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. 13,000 పైచిలకు ఫార్మాసిటీ పేరిట భూములు ఆక్రమించిన పూర్వ ప్రభుత్వము 1,200 పైచిలకు ఫార్మా కంపెనీలు, కొన్ని పేరున్నవి కొన్ని పేరే లేనివి ఫార్మా కంపెనీలతో ఎంఓయూ చేసుకుని అది ఇంప్లిమెంట్ చేసే లోపే ప్రజలు తన్ని ప్రభుత్వాన్ని పక్కకు జరిపి వేరే ప్రభుత్వాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఆ 13,000 పైచిలకు ఎకరాలు కాకుండా ఇంకో సుమారు 15-20,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ కోసం సేకరించే పనిలో పడ్డారు. ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ ఏమో కానీ శ్రీశైలం హైవేపై ఉన్న వందల సంఖ్యలో లేఅవుట్లు, కమర్షియల్ బిల్డింగ్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్లు కోతకు గురవుతున్నాయి. ఒకవైపు చెరువు వైపు కడుతున్నారు, ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కట్టారు అని కూల్చివేతలు హైడ్రా చేపడుతుంటే, మరోవైపు ఎవరు అడగకున్నా ఏం లేకున్నా ఒక 300 పైచిలకు అడుగుల రోడ్డు కొంగర్కలా నుంచి ఆర్ఆర్ఆర్కి వేయటం అంటే సూచనీయం. ప్రజా సంక్షేమము, ప్రజా అభివృద్ధిని పట్టించుకొని ప్రభుత్వాలు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో డిమాండ్ తెప్పియాలని ఒక 300 అడుగు పైచిలకు రోడ్డు అంటే అక్కడ ట్రాఫిక్ లేకున్నా దాన్ని విస్తరిస్తుంది అంటే అది దారుణం. సరే, ప్రతి కిలోమీటర్ రోడ్డు వేయటం వల్ల ప్రజలకు ఏం వెసులుబాటు ఉంటుందో లేదో తెలియదు, కానీ పర్ కిలోమీటర్పై వేసిన వాడికైతే కమిషన్లు లభిస్తాయి. ఆ పక్కనున్న ల్యాండ్ ఓనర్స్ ఎంతో అంత సమర్పించుకుంటారు. కొంతమంది లేఅవుట్లు కోతకు గురవుతాయి, ప్లాట్లు పోతాయి, బిల్డింగ్లు పోతాయి, ఇండ్లు పోతాయి. ఒక చోట రోజన, ఇంకో చోట నెపోటిజం, పాలిటిక్స్ యొక్క చక్రవ్యూహాలు, ఆ రోడ్డు గుండా ఉన్న కమర్షియల్ ల్యాండ్స్కి భూముల ధరలు రావటం, లీగల్ లిటిగేషన్, ఇవ్వటము పుచ్చుకోవటము, అంటే ప్రజల సంక్షేమం పేరుతో, ప్రజలకు వెసులుబాటు అనే పేరుతో ప్రజలకు సంక్షేమం తప్ప అన్ని యాక్టివిటీస్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే 300 ఫీట్ల రోడ్డు ఆర్ఆర్ఆర్ వరకు. అదే కాకుండా రేడియల్ రోడ్లు, ఇతర రోడ్లు. సరే, ఫ్యూచర్ సిటీ అనే ఒక నినాదము నిజమే అని అనుకుందాం, కానీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మీ దగ్గర భూములు ఎక్కడున్నాయి? ప్రస్తుత తరుణంలో కమర్షియల్ రేట్స్గా పడగెత్తిన ఈ ఏరియా ఈ ల్యాండ్ పూలింగ్కి అనుకూలమైన ఏరియానా? మీరు లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నట్టు 13,000 పైచిలకు ఏరియాని అంత ఈజీగా కైవసం చేసుకోలేరు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి గాలి అందింది. అది కాకుండా ఇప్పుడు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంపై భూములు గుంజుకునే ఆరోపణలు చేసే అవకాశాలు 99% ఉన్నాయి. సరే, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, విజన్ అంటున్నారు, స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, గాల్ఫ్ కోర్స్ అంటున్నారు, 4,000 పైచిలకు ఎకరాల్లో ఫార్మాసిటీ అంటున్నారు, ఏఐ యూనివర్సిటీ అంటున్నారు, నానా బీభత్సం చేస్తున్నారు కదా. నేను అడుగుతున్న ప్రశ్నకు సూటి సమాధానం కావాలి.
ఒక ప్రభుత్వము ఒంటరిగా ఒక సిటీని తన డబ్బులతో నిర్మించే అవసరం ఏముంది? ఇప్పుడున్న సిటీలో ఉన్న సౌకర్యాలు, వెసులుబాట్లు, మున్సిపాలిటీ పనితీరు, వాళ్ళ సర్వీసెస్ మెరుగుపరచుకోకుండా ఒక కొత్త సిటీ నిర్మాణం చేస్తాము అనడంలో లాజిక్ ఏముంది? అసలు అంత పెద్ద సిటీ కట్టి ప్రభుత్వానికి ఏం లాభం? ప్రభుత్వానికి లాభం పోగా రోడ్లు వేయటం వల్ల ప్రైవేట్ వాళ్ళు మీకు ఇస్తున్న ప్రైవేట్ ధనం యొక్క దోపిడీని ఎక్కువ తప్ప ప్రజల సంక్షేమము, ప్రజల వెసులుబాటు అని పేరు చెప్తూ రేడియల్ రోడ్లు, లింక్ రోడ్లు, సర్వీస్ రోడ్లు వేసి బాగానే డబ్బు దండుకునే ప్రయత్నం తప్ప ఓఆర్ఆర్పై లేని ట్రాఫిక్ ఈ రేడియల్ రింగ్ రోడ్లు, ఆర్ఆర్ఆర్పై, శ్రీశైలం హైవేపై, లింక్ రోడ్లపై ట్రాఫిక్ ఎలా వస్తుంది అని అడుగుతున్నా. మీరు అక్కడ జనాలను మభ్యపెట్టి ఇదే ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు 10-20 వేలున్న గజం భూమి రేపు 2 లక్షలు అవుతుంది అని చెప్పి భూసేకరణ జరుపుతుండొచ్చు. కానీ ప్రాక్టికల్గా నేను చెప్తున్నది ఒకటి వినండి అందరూ. 4th సిటీ అనేది చేవెళ్ళ దగ్గర 111 ఏరియాలో కొన్ని ఏండ్లలో ప్రాక్టికల్గా మంచి రేట్లతో 4th సిటీ రాబోతుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, రోడ్లు, అది ప్రభుత్వానికి లేదా పొలిటీషియన్స్కి పనికొచ్చే సబ్జెక్ట్ తప్ప ఎవరైనా భూములు ఉంటే ప్లాట్లు చేసుకొని అమ్ముకునే వెసులుబాటు తప్ప ఇప్పుడు ఫ్రెష్గా ప్లాట్లు కొనుక్కొని, భూములు కొనుక్కొని, దాంట్లో ఇల్లు కట్టుకొని, షట్టర్లు వేసుకొని, కమర్షియల్గా బిల్డింగ్లు కట్టి దాన్ని రెంట్ ఇచ్చి లక్షలాది కోట్లాది రెంట్లు కొడదామనే ఒక ఆశ కల్పిస్తున్న ప్రభుత్వం యొక్క చాణక్య నీతికి నేను జోహార్లు అర్పిస్తున్నా. అమాయక ప్రజలు ఫార్మాసిటీ పోయింది అనుకుంటున్నారు, కానీ ఫార్మాసిటీ బతికే ఉంది. దాని కాలుష్య కోరలు ఇంకా పదునగానే ఉన్నాయి. మీరు తీసుకున్న ప్లాట్లో మీరు శ్వాస సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు ప్రభుత్వం దాని జిమ్మెదారి తీసుకోదు, ఆ బాధ్యత ఏమాత్రం తీసుకోదు. ఒక కొత్త సిటీ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అంటే రోడ్లు వేస్తే సరిపోతుంది అనే మూర్ఖపు ప్రభుత్వాన్ని మనము తెలంగాణలో చూస్తున్నాము. వెస్ట్ హైదరాబాద్లో ఇంచు భూమి లేకుండా ప్రతి ఒక్కటి లక్షల్లో కోట్లల్లో ఎకరాలు పలికిచ్చి దాన్ని అంటించి దానిపై 50 అంతస్తులు కట్టి ఇప్పుడు పిచ్కగూళ్ళు, పావురగూళ్ళ మారిన ఆ 50-40 అంతస్తుల భవంతులు మమ్మల్ని హెచ్చరిస్తున్నాయి. ఇంత పటిష్టంగా ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములపై యథేచ్ఛగా 40 అంతస్తులు కట్టి ఇవాళ అవి అమ్ముకోలేక సతమతమవుతున్న బిల్డర్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటే 4th సిటీ అనే ఒక అడ్రస్ లేని ఒక సిటీని సృష్టించి అక్కడున్న భూములను అమ్మి మధ్యలోనే 4th సిటీని ఆపేసి 111 వైపు ఆ జియోని రద్దు చేసి ఇక కొత్త సిటీ ఇది అని చెప్తే ప్రజలు షాక్ తినడానికి అందరు రెడీగా ఉండాలి. 4th సిటీ ఒక 20-25 ఏళ్ల తర్వాత మనకు మిడిమిడిగా కనిపిస్తుండొచ్చు, అక్కడక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుండొచ్చు. అంటే పట్టుబట్టి అవసరం లేని ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నారు అంటే ఇక్కడ ఏదో మతలబుతో నిర్మిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ గమనించాలి. అందరూ వీళ్ళు చెప్తున్నట్టు రోజుకో ప్రాజెక్టు, రోజుకొక మార్పు, రోజుకొక రోడ్డు, రోజుకొక ఇండస్ట్రీ, రోజుకొక ఏ సిటీ, రోజుకొక స్టేడియము, రోజుకొక గాల్ఫ్ కోర్సు,
అంటే ఇలాంటి కాకమ్మ కథలు కోకొల్లుగా చెప్పి ఫోర్త్ సిటీలో అందరినీ ఇరికిచ్చి ఇప్పుడు యాదాద్రిలో ఇరికిచ్చినట్టు కేసీఆర్ గారు యాదాద్రిలో ఇరికిచ్చినట్టు కేసీఆర్ మన కేటీఆర్ వెస్ట్ హైదరాబాద్లో ఇరికిచ్చినట్టు ఇప్పుడు ఫోర్త్ సిటీ రేవంత్ రెడ్డి వంతై ఇప్పుడు అక్కడ ఇరికిస్తున్నాడు. దయచేసి అందరూ అలర్ట్గా ఉండండి, కళ్ళు చెవులు ఓపెన్గా పెట్టండి. ఏమాత్రం కూడా తప్పుడు సంకేతాలు అందుతుంటే అక్కడ కొనడానికి పోకండి. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అమ్ముకునే వెసులుబాటు ఉన్న సమయం మాత్రమే. ఇప్పుడు కొత్తగా 20,000 15,000 కొట్టి కొంటే అదొక 10 సంవత్సరాల వరకు ఆ ప్రైస్ అలాగే ఉండి మళ్ళీ మీరు అమ్ముకునే టైంకి మీకు అరాకొర డబ్బులు వస్తాయి తప్ప మీరు అనుకున్నట్టు 6 నెలల్లో ఆ డబ్బులు కాబోవు అని అందరినీ తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.